హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో పెట్టి. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఈరోజు ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, హోటల్ స్టైల్లో గ్రీన్ అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో చూపిద్దామని మీ ముందుకు వచ్చేసాను. నేను దీనిలోకి ఒక చుక్క వాటర్ అనేది వాడలేదండి, అస్సలు వాడలేదు. మరి దాని తయారీ విధానం ఏంటో చూసేద్దామా? అల్లం చట్నీ కోసం ముందుగా పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని దానిలోకి ఒక 20 పచ్చిమిరకాయల వరకు ఇలా చిన్నగా ముక్కలు చేసుకొని వేయించుకోవాలి. ముక్కలు చేసుకోకపోతే పేలుతాయి అన్నమాట. ఇలా పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఒక 50 గ్రాములు అల్లం తీసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన అల్లం పచ్చిమిర్చి ముక్కలను సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్లు ధనియాలు, ఒక హాఫ్ స్పూను మెంతులు, 2 స్పూన్లు జీరా వేసుకొని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన దినుసులన్నిటిని ముందుగా మనం వేరేగా తీసుకున్నాం కదండి ఇందాక, వాటిల్లోకే తీసేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ ఆరిపోయినాయి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నాను. 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, ఉప్పు అన్నీ వేసుకోవాలి. బెల్లం కూడా ఒక దగ్గర నేను 70 గ్రాముల దాకా వేసుకుంటున్నాను. చింతపండు కూడా నేను చిన్న సైజు నిమ్మకాయ అంత తీసుకుంటున్నాను. నేను చూసారు కదా, నేను ఒక చుక్క వాటర్ అనేది వాడలేదండి. ఆ బెల్లంలో వచ్చిన జిగురుతోనే మొత్తం నలిగింది. మనం కావాలనుకుంటే టిఫిన్స్లో వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని పెట్టుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఒక 15 రోజులు 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇది. ఇప్పుడు ఈ చట్నీ తాలింపు పెట్టుకుంటున్నాను. దానికోసం పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీరా, పసుపు, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చితో కూడా. పోపు అనేది వేగింది. ఇప్పుడు చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవడమేను. అంతే అండి, సింపుల్గా గ్రీన్ అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ, వడ వీటిల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.